ఈరోజు ఎపిసోడ్లో శివరాత్రి సందర్భంగా మంచి హల్వా రెసిపీని తయారు చేస్తున్నాను. ఇది చక్కగా 3 అంటే 3 ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చండి. మరి ఈ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ముందుగా ఈ రెసిపీ తయారీ కోసం ఒక ప్యాన్ తీసుకుని ఇందులో 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేయాలి. అంటే 1 కప్పు బెల్లానికి 2 కప్పుల వాటర్ అన్నమాట. ఇప్పుడు ఈ బెల్లాన్ని 2 నిమిషాల పాటు బాగా కరగనివ్వాలి. మనకి ఈ రెసిపీ కోసం ఎలాంటి బెల్లం పాకం అక్కర్లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్ళని వడకొట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఇందులోకి 1/2 కప్పు నేతిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి జీడిపప్పులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సన్నటి సెగ మీద జీడిపప్పులని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ 2 ఇలా బాగా వేగిన తర్వాత నేతిలోంచి తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసి మొత్తాన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండిని నేతిలో బాగా వేయించుకోవాలి. ఇది వేగినప్పుడు మనకి దీని కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. మనం తయారు చేసుకునే పద్ధతి బట్టే ఈ హల్వా టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ హల్వా మొత్తం సన్నటి సెగ మీద పెట్టుకుని తయారు చేసుకోవాలి. 10 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి వడకొట్టుకున్న బెల్లం నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే హల్వా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో అప్పుడు మనం ఒక 1/2 కప్పు నేతిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అరకప్పు నేతిని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ హల్వాని ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా గోధుమ పిండి హల్వాని ఎంత సింపుల్గా 3 అంటే 3 ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.